రామకోటి రాయడం అనేది రామానుగ్రహం అనే చెప్పుకోవాలి. మరి రామకోటి ఎప్పుడు ఎలా రాయాలని అంటారు? రామకోటి వ్రాయడం అదృష్టదాయకం. శ్రీరామ ఈ 3 అక్షరాలు కలిపి రాయడమే రామకోటి. ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏ రోజు ప్రారంభించాలి, ఎంతకాలంలో పూర్తి చేయాలి, అలాంటి పలు ప్రశ్నలకు సమాధానం ధర్మ ప్రవృత్తి. అలాగే ధర్మ సింధువు అని 2వ గ్రంథం. ధర్మ సింధువులో రామకోటి వ్రాసే విధానం సవిస్తరంగా చెప్పబడి ఉంది. రామకోటిని వ్రాసే నిమిత్తమై ప్రత్యేకంగా ఒక పుస్తకం, ఒక వేదిక, ఒక కలం, ఒక నిర్ణీతమైన విధానాన్ని ఏర్పాటు చేసుకొని రామకోటి వ్రాసేటటువంటి గ్రంథమే రాముడు అనే సంకల్పం మనలో ఉండాలి. వేరే రాముడు లేడు, ఈ పుస్తకమే రాముడు. నెలలో పునర్వసు నక్షత్రం ఆదివారం వచ్చిన రోజున రామకోటి వ్రాయడం ప్రారంభించాలి. భోజనం చేయకంటే పూర్వమే రామకోటి వ్రాయాలి. లేదా మరికొందరు సాయంత్రం వేళలో ప్రతిరోజు నిర్ణీతంగా వ్రాస్తూ ఉంటారు. గ్రంథంలో ఉండే నియమాన్ని పరిశీలిస్తే మట్టుకు భోజనానికి పూర్వమే లేదా నిర్ణీత వేళలు ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారంగా ఏర్పాటు చేసుకొని ఆ పద్ధతిని అనుసరించి రాయాలి. తోచక ఉబుసుపోకతో ఏదో రాష్ట్రంలానే అన్నట్లుగా కాకుండా, మనసు లేకుండా రామకోటి వ్రాయకూడదు. శ్రీరామ అని పలికి, శ్రీరామ అని వ్రాసి, శ్రీరామ అని చదివితే అది ఒకసారి రామకోటిలో రామ అన్న పదం రాసినట్లు. 3 సార్లు చేసే ప్రయత్నం, ఒకసారి అక్షర రూపం, అప్పుడే ఒక లెక్క వస్తుంది. అలా రామకోటిని వ్రాసే సమయంలో మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా అని రాసి చదవడం 3 మార్గములలో ఇది రామకోటి వ్రాసేటటువంటి పద్ధతి. రామకోటిని యథాశక్తి అన్యోన్య సహాయంగా కూడా నేటి కాలంలో పలువురు చేస్తున్నారు. పునర్వసు నుంచి పునర్వసు ఒక నిర్ణీత కాలం ఏర్పాటు చేసుకుని బంధువులు, ఆత్మీయులు, మిత్రులు అందరూ కూడా తలా ఒక పుస్తకం, తలా ఒక పుట ఇలా ఏర్పాటు చేసి కూడా రామకోటి పూర్తి చేసి రామనామ సప్తాహం చేస్తున్నారు. జపమాలిక చేతబుచ్చుకొని ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః జపమాలికలో ఉండే ఆ పూస మన వైపు వేసుకుంటే రామశక్తి మనకు లభిస్తుంది. ఇది ప్రధాన లక్ష్యం. పునర్వసు నాడు ప్రారంభం చేయాలి. పునర్వసు ఆదివారం వచ్చినటువంటి రోజున ప్రారంభం చేస్తే మరింత విశేషం. ఉదయం వేళ వ్రాస్తే మంచిది. సాయంత్రం వేళ వ్రాసినా కూడా నిర్ణీత కాల ప్రమాణం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి పలు నియమాలు ఈ గ్రంథానికి సంబంధించినవి ఉన్నాయి. చివరగా చెప్పుకోదగినటువంటి సూత్రం ఏమిటి అంటే, రామకోటి వ్రాసే సమయంలో మాట్లాడకూడదు, ఇతరులతో సంభాషించకూడదు. చరవాణి మొదలైన వాటిని అలా స్విచ్ ఆఫ్ చేసి శక్తితో, భక్తితో పూర్తి చేయాలి. ఇది లక్ష్యం.